నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. అప్పసాని రాజేష్ గారు అనలిస్ట్ ఉన్నారు మనతో. రాజేష్ గారు నమస్కారం. నమస్కారం. రాజేష్ గారు, నిన్న మొన్న జరిగినటువంటి వైజాగ్ వ్యవహారంలో సరే ఒక పార్టీకి ఓటు వేయలేదని కక్ష సాధింపు దిగారనేది కొంతమంది చెప్తూ వస్తున్నటువంటి విషయం. ఆ విషయాలు తెర మీదకు తీసుకొచ్చినందుకు మీడియా మీద కూడా కేసులు, అక్కడ స్థానిక అభ్యర్థుల మీద కేసులు. ఈ వ్యవహారాన్ని ఎట్లా చూడాలి అసలు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే మీడియాని నియంత్రించడం కోసం గతంలోనే జీవో నెంబర్ 2430 తీసుకొచ్చి మీడియాకి సంకెళ్ళేసే ప్రయత్నం చేశారో దానికి కొనసాగింపుగానే వాస్తవంగా ఆ రోజు మీడియా నుంచి వచ్చిన వ్యతిరేకత దృష్ట్యా ఆ జీవోను ఉపసంహరించుకుంటామని చెప్పని ప్రభుత్వం వైపు నుంచి ఒక ప్రకటన వచ్చింది. కానీ ఆచరణపూర్వకంగా మీడియాని నియంత్రించే ప్రయత్నం ఏదో ఒక రూపంగా ప్రభుత్వం వైపు నుంచి మొదటి నుంచి జరుగుతూనే ఉంది. అంటే ఇక్కడ ఒక మీడియాకే పరిమితం కావట్లే, ఇది ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛని హరించే ప్రయత్నం. రాజకీయ పార్టీలు స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు కూడా నిర్వహించుకోనివ్వకుండా గతంలోనే జీవో నెంబర్ 1 పేరిట ప్రతిబంధకాలు సృష్టించిన తీరు చూసాం మనం. చంద్రబాబు నాయుడు గారి సభల నిర్వహణకి ఆటంకాలు కల్పిస్తూ, లోకేష్ పాదయాత్రకి ప్రతిబంధకాలు కల్పిస్తా, నియంత్రిస్తా, ఆయన ప్రచార రథాన్ని గుంజేసుకొని ఆయన చేతిలో మైకును లాగేసుకొని తను నిలబడి ప్రసంగిస్తున్న ఒక స్టూల్ను కూడా లాగేసుకున్న తీరు చూసాం మనం. అంటే అప్పుడు పరిపాలన ప్రభుత్వం వేరు, అప్పుడు పరిపాలిస్తున్న వాళ్ళు వేరు కదా. ఇప్పుడు కంప్లీట్గా ఎన్నికల కమిషన్ చేతుల్లో అధికారాలు ఉన్నాయి. అంటే ఎన్నికల కమిషన్ నియంత్రణలో ఉన్నట్టుగా కనిపిస్తున్నా కూడా అదే పోలీస్ డిపార్ట్మెంటు, అదే అధికారులు. ఇప్పుడు విశాఖపట్నం బర్మా కాలనీలో జరిగిన శుంకర ధనలక్ష్మి గారి కుటుంబం మీద జరిగిన దాడి అంశం ప్రాతిపదికగా ఇప్పుడు ఈ ఇష్యూ ముందుకు వచ్చింది. శుంకర ధనలక్ష్మి గారు, ఆమె కుమార్తెలు నూకమాంబ, అలాగే రమ్య, వాళ్ళ కొడుకు మణికంఠ వాళ్ళ ఇంట్లోకి జొరబడి వాళ్ళ తలల పగలగొట్టారు. రమ్య అనే అమ్మాయి అయితే ప్రెగ్నెంట్ అమ్మాయి. ఆ అమ్మాయిని కడుపులో తన్నారు. వాళ్ళకి అందరికీ కూడా తలలు పగిలి రక్తపు గాయాలయ్యి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఇటువంటి సందర్భంలో బాధితులు ఏం చెప్తున్నారు? మేము వైసీపీ పార్టీకి ఓటు వేయము అని చెప్పని అన్నాము, వాళ్ళు మా ఇంటికి వచ్చి డబ్బులు ఆఫర్ చేస్తే మేము తీసుకోవడానికి సిద్ధపడలేదు. మాకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో మాకు ఇల్లు వచ్చింది, మా ఇంటి మీద ఆ ఇల్లు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాకు దక్కినట్టుగా, ఆ పథకం ద్వారా మాకు దక్కినట్టుగా నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు శాసనసభ్యుడిగా ఉన్న విష్ణుకుమార్ రాజు గారి ఫోటోలు ఉన్నాయి. దీన్ని మీరు ఎందుకు ప్రదర్శిస్తున్నారు అని చెప్పని మాతో ఘర్షణకి కారకులయ్యారు. అక్కడ స్థానికంగా ఉండే వైసీపీ కార్యకర్తలు వాళ్ళు ఒక రౌడీ మోకల్లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మేము మా ఇంటి ముందు ఒక కిళ్ళీ బంక్ పెట్టుకొని బతుకుతూ ఉంటుంటే ఆ కిళ్ళీ బంక్ దగ్గరికి వచ్చి కూడా నిత్యం ఘర్షణ పడుతూ ఉండేవాళ్ళు. ఇటువంటి పరిస్థితుల్లో మేము వాళ్ళ దగ్గర నుంచి వైసీపీకి ఓటేయడం కోసం డబ్బులు తీసుకోము అన్నాము అని చెప్పని, మేము తెలుగుదేశం పార్లమెంట్ అభ్యర్థి అలాగే భారతీయ జనతా పార్టీ స్థానిక అభ్యర్థికి ఓటేయడానికి సిద్ధపడ్డాము అని చెప్పని, అంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఓటేయడానికి సిద్ధపడ్డాము అని చెప్పని మా మీద దాడి చేశారని చెప్పని బాధితులు చెప్తున్నారు. ఇక్కడ ఎవరిది పరిగణలోకి తీసుకోవాలి? పోలీసులు ఏమంటారు? అది కుటుంబ ఘర్షణల నేపథ్యంలో జరిగిన ఘర్షణ, కుటుంబ వివాదాల నేపథ్యంలో జరిగిన ఘర్షణ, అది రాజకీయాలకు సంబంధం లేదు అని చెప్పని పోలీసులు బాధితుల వర్షన్కి భిన్నమైన వాదన చెప్తా ఉన్నారు. ఇక్కడ గాయపడి ఉన్నాళ్ళ వర్షన్ని పరిగణలోకి తీసుకుంటారా, పోలీసుల వర్షన పరిగణలోకి తీసుకుంటారా? ఇక్కడ పోలీసులకున్న సెన్సిటివిటీ ఏంటి అంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల రోజు ఎన్నికలు పూర్తయిపోయిన తర్వాత పల్నాడు ప్రాంతంలో కానీ, చిత్తూరు జిల్లాలో కానీ, అనంతపూర్ జిల్లాలో కానీ జరిగిన ఘర్షణల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యి చీఫ్ సెక్రటరీని, డీజీపీని ఢిల్లీకి పిలిపించి ఈ సంఘటనల మీద పూర్వాపరాలు నివేదించడం కోసం ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము కాన్స్టిట్యూట్ చేసి వాళ్ళ ద్వారా నివేదికలు తెప్పించుకుంటున్న నేపథ్యంలో విశాఖపట్నంలో కూడా పోస్ట్ పోల్ వైలెన్స్ జరిగింది అని అడ్మిట్ అవడానికి విశాఖపట్నం పోలీసులు సిద్ధంగా లేరు. జరిగితే వాళ్ళకి ఇబ్బంది కదా. సో అందుకోసం ఏంటంటే వాళ్ళు ఇక్కడ వాస్తవాలను వక్రీకరించి మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చేసే ప్రాసెస్లో భాగంగా ఏం జరుగుతుంది? బాధితులు స్థానిక
మాజీ శాసనసభ్యుడు ప్రస్తుతం ఎన్నికల్లో బీజేపీ కూటమి తరపున పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు గారిని కలవడం జరిగింది. ఆయన ఆఫీస్కి వెళ్ళి కలిశారు. సహజంగానే ఆయన మాజీ శాసనసభ్యుడు, ప్రస్తుత అభ్యర్థి. మాకు ఈ అన్యాయం జరిగింది, మేము గాయపడ్డాము, మేము మీకు ఓటేసినందుకు మా మీద దాడి చేసి గాయపరిచారు అని చెప్పని బాధితులు ఆయన దగ్గరికి వచ్చి చెప్తున్నప్పుడు ఆయన మీడియాని ఎట్లా అడ్రస్ చేయకుండా ఉంటారు? మీడియాని అడ్రస్ చేశారు అని చెప్పని ఆయన మీద కేసు పెట్టారు. సమాజంలో విద్రోహాలు పెంచే కుట్రకి కారకం అవుతున్నారు అని చెప్పని, విద్వేషాలు పెరగడానికి కారకం అవుతున్నారు అని చెప్పని, పార్టీల మధ్య ఘర్షణపూరిత వాతావరణం సృష్టింపబడటానికి కారకులు అవుతున్నారు అని. ఆల్రెడీ ఘర్షణ జరిగింది. ఘర్షణ జరిగి కొంతమంది గాయపడ్డారు, బాధితులు ఉన్నారు అక్కడ. ఆ బాధితులని పరామర్శించడం నేరంగా ఆయన మీద కేసు నమోదు చేస్తూ ఉన్నారు. ఆయన్ని పోలీస్ స్టేషన్కి వచ్చి 41A నోటీస్ ఇచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి వివరణ ఇవ్వమన్నారు. అదే సందర్భంలో ఈ వార్తలను ప్రసారం చేసినందుకు ఈటీవీ, TV5 ఛానళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి వివరణ ఇవ్వమంటున్నారు. అంటే ఇక్కడ వార్తని ప్రసారం చేయటాన్ని సెన్సార్ విధిస్తున్నారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఒక సంఘటన జరిగింది, ఆ సంఘటన జరిగినప్పుడు బాధితులు జరిగిన సంఘటన ఇది, మాకు ఈ నష్టం జరిగింది, మా మీద ఈ దాడి జరిగింది, ఘర్షణ అంటే అని కూడా వీలేదు. ఘర్షణ అంటే ఇరు వర్గాలు కలబడి కొట్లాడుకుంటే ఘర్షణ అది. ఇది ఒక కుటుంబం వారింట్లో వాళ్ళు ఉండగా బయట వ్యక్తులు వారింట్లోకి జొరబడి వారి మీద దాడి చేశారు. ఎక్కడో వీధిలో జరిగిన కొట్లాట అంటే ఇరువురిలో ఎవరిదో ఒకళ్ళ తప్పు ఉండొచ్చు, ఇరువురి మధ్య ఘర్షణ జరిగిందని చెప్పని దాన్ని కొట్టిపారేయడానికి ఆస్కారం ఉంది. కానీ ఇది ఏకపక్షంగా జరిగిన దాడి. ఒకరి ఇంట్లోకి చొరబడి వారి మీద దాడి చేశారు. ఆ దాడికి గురైన కుటుంబం మాకు జరిగిన అన్యాయం ఇది, అక్కడ మా ప్రాణాలకు ప్రమాదం ఉంది, మేము ఒక రాజకీయ పార్టీకి ఓటేసాం కాబట్టి మా మీద దాడి చేశారు అని చెప్పని వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. ప్రస్తావిస్తున్న సందర్భంగా ఆ వాస్తవాలని సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత మీడియాది. మీడియా తన విద్యుక్త ధర్మాన్ని తను నిర్వహించింది. దానికి వ్యతిరేకమైన వర్షన్ చెప్పాలి అనేది పోలీసుల వాదన ఉండుంటే వాళ్ళు కూడా అదే మీడియాని పిలిచి వాళ్ళ వర్షన్ చెప్పొచ్చు. అక్కడ వాళ్ళు వాస్తవాలు వక్రీకరించి చెప్తున్నారు, అసలు సిసల వాస్తవాలు ఇది, జరిగిన సంఘటన ఇది అని చెప్పని పోలీస్ వర్షన్ చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. అవును కదా, దాన్ని కూడా మీడియా ప్రసారం చేస్తుంది. కానీ ఇక్కడ ఆ ప్రయత్నం చేయకుండా అసలు మీడియానే నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇక్కడ మనం డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నామా? అసలు ఎన్నికల సందర్భంగా కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉండగా ఎలక్షన్ కమిషను పర్యవేక్షణలో అధికార వ్యవస్థ కొనసాగుతూ ఉండాల్సిన సందర్భంలో ఇక్కడ అధికార వ్యవస్థ పరిధి దాటి ఒక రకంగా మీడియాని నియంత్రించే ప్రయత్నం అనంటే, వ్యక్తులకున్న భావ ప్రకటన స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేయడం అనంటే, అంటే వాళ్ళు తప్పించుకునే ప్రయత్నమా లేకపోతే ఇంకేమన్నా ఒత్తిడులు వీళ్ళ మీద ఉన్నాయా అనే అనుమానాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంటు చాలా సందర్భాల్లో ఎలా అయితే పరిధిదాటి ప్రవర్తిస్తుందో ఇవాళ విశాఖపట్నం సంఘటన అంశంలో కూడా అదే పరిధిదాటి ప్రవర్తిస్తున్నారు. ఇవాళ వీళ్ళ అంశంలో మసిబూసి మారేడికాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖపట్నంలో పోస్ట్ పోల్ వైలెన్స్కి ఏమీ ఆస్కారం లేదని చెప్పని ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈరోజు మీడియాలో రిపోర్ట్ అయింది కదా, భీమిలి నియోజకవర్గంలో మత్స్యకారులకు సంబంధించిన మహిళా విభాగం వాళ్ళు ఎన్నికలకు ముందు గత ప్రభుత్వ హయాంలో, అంటే ఇప్పుడున్న కొనసాగుతున్న ప్రభుత్వ హయాంలో వాళ్ళకి ఇళ్ళు కట్టించి ఇస్తాము అని చెప్పని ఆ ఇళ్ళు కట్టించివ్వలేదు అని, పైగా వాళ్ళు సముద్రం మీద ఆధారపడి తీర ప్రాంతంలో నివసించే వాళ్ళకి అవంతి శ్రీనివాస్ గారి ద్వారా ఎక్కడో దూర ప్రాంతంలో ఇళ్ల పట్టాలు కేటాయింపు చేస్తే అవి మాకు అంగీకారం కాదు, మేము తీర ప్రాంతం మీద ఆధారపడి ఉండేవాళ్ళం, మాకు ఇక్కడ సమీపంలో ఇవ్వండి అని అంటే దాన్ని పరిగణలోకి తీసుకునే నేపథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం కనుక అధికారంలోకి వచ్చినప్పుడు మీకు సమీపంలో ఇళ్ళు కట్టించి ఇస్తామని చెప్పని అష్యూర్ చేస్తే ఆ 200 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి గెలుపు కోసం దోహదం చేసే నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళ మీద గ్రావెల్ అక్రమ రవాణాదారులు అని చెప్పని కేసులు నమోదు చేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, మేము సముద్రం మీద ఆధారపడి చేపలు అమ్ముకొని బతికే వాళ్ళం, గ్రావెల్ మాఫియా మేము కాదు, అసలు సిసలు గ్రావెల్ మాఫియా నిర్వహిస్తుంది అధికార పార్టీ నాయకులు, వాళ్ళు చేస్తున్న నేరాన్ని మాకు ఆపాదించి మమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్నారు, మేము ఎన్నికలలో వాళ్ళకి మద్దతు తెలపలేదు అని చెప్పని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అని చెప్పని మహిళలు ముందుకొచ్చి ఈరోజు మీడియా ముఖంగా మాట్లాడటం జరిగింది. మరి ఇప్పుడు ఇదే కమిషనర్ గారు దానికి ఏం సమాధానం చెప్తారు?
ఇవాళ బర్మా కాలనీలో జరిగిన ఇన్సిడెంట్ పోస్ట్ పోల్ వైలెన్స్ కాదు, అది కుటుంబ కక్షల నేపథ్యంలో జరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తున్న కమిషనర్ గారు మరి ఇప్పుడు ఈ సంఘటన ఏ విధంగా జస్టిఫై చేస్తారు? రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే అధికార పార్టీ నాయకులు తమకి అనుకూలంగా ఓటేయలేదు అని వేధింపులకు పాల్పడుతున్నారో, మనం పల్నాడు ప్రాంతంలో ఏం చూసామో, చంద్రగిరిలో ఏం చూసామో, నెల్లూరు జిల్లాలో క్షమించాలి అనంతపురం జిల్లాలో ఏం చూసామో అదే ఒరవడి ఇవాళ విశాఖపట్నంలో కూడా కనిపిస్తున్న నేపథ్యంలో వాస్తవాన్ని వక్రీకరించే ప్రయత్నం పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి జరుగుతుందనేది వాస్తవం. ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా బాధితుల పక్షాన నిలబడి ప్రశ్నించే అధికారం, హక్కు స్థానిక రాజకీయ నాయకులకు ఉంటుంది. అదే సందర్భంలో బాధితులకి అండదండలు అందించడం కూడా అక్కడ స్థానికంగా ఉండే రాజకీయ నాయకులకు ఉన్న హక్కు, వాళ్ళ బాధ్యత అది. ఇటువంటి సందర్భంలో ఈ వార్తను ప్రసారం చేస్తేనే నేరం అన్నట్టుగా మీడియాని నియంత్రించాలి అనుకుంటే, మీడియాని కట్టడి చేయాలి అనుకుంటే ఇది ఎమర్జెన్సీ రోజులు కాదు. ఒక సంధి కాలంలో ఇప్పుడు ఈ అధికార వ్యవస్థ ఉంది, ఎన్నికలు పూర్తయిపోయి ఉన్నాయి, ఇంకొక 2 వారాల లోపుగా కౌంటింగ్ బిగిన్ కాబోతుంది. ఇటువంటి సందర్భంలో మీడియాని ఏదో ఈ కట్టడి చేయడం ద్వారా, సెన్సార్ విధించడం ద్వారా తమకు అనుకూలమైన వార్తలే ప్రసారం కావాలి, తమకు ప్రతికూలంగా ఉండే వార్తల ప్రసారం చేయడాన్ని నియంత్రించగలము అని కనుక ఏ అధికార వ్యవస్థ అయినా భావించినా అది వాళ్ళ అవివేకమే. ఇక్కడ ఒక విషయం, ఇప్పుడు ఒకవేళ అధికార పార్టీ మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం అనుకుని ఉంటే కనుక మనకు ఓటు వేయనటువంటి వాళ్ళకి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి అందేటువంటి సంక్షేమ పథకాలు, లేకపోతే ఒకవేళ వాళ్ళ మీద ఏమన్నా కక్ష గట్టి ఉంటే కనుక, లేకపోతే వాళ్ళకి ఏదన్నా మనం వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెట్టాలని అనుకుంటే కనుక మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేయొచ్చు. ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత కౌంటింగ్కి ఉన్నటువంటి ఈ గ్యాప్లోనే అధికారం ఉంది కదా అని చేసేస్తున్నారంటే ఇక మనకు ఉండదని ఫీల్ అవుతున్నారా ఏంటి వాళ్ళు? నెక్స్ట్ ఇక మనం రాలేము, ఇప్పుడు ఉంది కాబట్టి ఇప్పుడే సర్దేసుకుందాం అనుకుంటున్నట్టు అనుకోవాలా ఏంటి? ఇప్పుడు వాస్తవ పరిస్థితి ఏంటనేది అధికార పార్టీ నాయకులకి తత్వం బోధపడింది, తత్వం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా బోధపడింది. కాకపోతే ఏంటంటే ఒక మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఐపాక్ బృందంతో ప్రసంగించే సందర్భంగా 151 కన్నా మెరుగైన ఫలితాలు దక్కించుకోబోతున్నామని చెప్పని ఒక మేకపోతు గాంభీర్యపు ప్రకటనలు జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి చేసిన ఆ స్థాయి ప్రకటనలు చేయడానికి ఈ రోజు దాకా రాష్ట్రంలో కీలక స్థానాల్లో ఉన్న ఏ నాయకుడు సాహసించి ముందుకు రాలేదనేది వాస్తవం. జగన్ తప్ప 100కి 100 పాళ్ళు ప్రజా తీర్పు తమకు ప్రతికూలంగా ఉంది అనేది వాళ్ళకి ఒక స్పష్టత వచ్చేసింది. ఇప్పటికే సర్వే బృందాలు ఇస్తున్న సర్వే ఫలితాలు చూస్తున్నా లేదు, ప్రజల నాడి అర్థం చేసుకోలేనంతటి అమాయకత్వంలో సుదీర్ఘకాలం రాజకీయాల్లో ప్రజలతో మమేకమై ఉంటున్న అధికార పార్టీ నాయకులకు కూడా లేదని మనం ఎట్లా అనుకుంటాం? జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన 5 సంవత్సరాల నుంచి ప్రజలతో డిటాచ్ అయిపోయి ఉన్నారు. ఆయన పరదాలకి బ్యారికేడ్లకి మధ్య పరిమితమై ఉన్నారు. ప్రజలతో మమేకవడం అనేది ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజు ఆయన మమేకం అయ్యారు తప్ప ఈ 5 సంవత్సరాల కాలంలో ఆయన కంప్లీట్ తనని గెలిపించిన ప్రజల నుంచే డిటాచ్ అయిపోయి ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ప్రజల మూడవది స్టేట్ ఏంటనేది జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన లేకపోయి ఉండవచ్చు. కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు, వాళ్ళ వ్యూహకర్తల ఫలితాలు కూడా, సర్వే ఫలితాలు కూడా ఆయనకు అందాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆ ప్రసంగం సందర్భం కూడా ఒకసారి గమనించుకుంటే తను చెప్తున్నది అబద్ధము అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఎదురుగా కూర్చొని ఉన్న ఆడియన్స్ని రంజింపజేయటం కోసం ఆయన ఆ విధమైన ప్రసంగం చేశారు. ఆయన చెప్తున్నది అబద్ధము అని చెప్పని ఆడియన్స్కి కూడా తెలుసు. కాకపోతే ఆయన ఫీల్ అవ్వకుండా ఉండటం కోసం ఆయన 151 కంటే మెరుగ్గా ఆయన నెంబర్ వస్తుంది అనగానే వాళ్ళు కూడా ఆయన మనసును రంజింపజేయడం కోసం 175 అని చెప్పని వాళ్ళు కూడా, అంటే ప్రసంగికుడు ఆడియన్స్ ఇరువురు కూడా పోటీపడి నటించారు. అక్కడ ఒకరికొకరు ఓదార్చుకుంటున్నారు, పోటీపడి నటించారు. ఓకే, అంటే నేను అదే అంటుంది, మనం ఎలాగూ రాలేము అని ముందుగానే ఇప్పుడు అవకాశం ఉంది కదా తీర్చేసుకుందాం, వాళ్ళని ఇబ్బంది పెట్టేద్దాం, అధికారం ఉంది కదా ఈ 4 రోజులు అనే ఉన్న అధికార పార్టీ వాళ్ళు అనుకుంటున్నట్టు అనుకోవాలా అని వాస్తవం అది. ఇక్కడ పల్నాడు ప్రాంతంలో మహిళల మీద దాడి చేసి బూతులో మీకు అంతటి ఘన విజయం దక్కే అంతటి సానుకూల పరిస్థితులే ఉన్నాయి అనుకుంటే బూతులో తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు కూర్చుంటే మీకు వచ్చే నష్టమే ఉంది. ఇప్పుడు ప్రజలు మీ పట్ల ఉన్నారు, ఓటర్లు మీ పట్ల ఉన్నారు, ఓట్లు మీకు విరివిగా పట్టడానికి ఆస్కారం ఉంది. పోలింగ్ ఏజెంట్లకు ఎవరు కూర్చుంటే మాత్రం మీకు వచ్చే నష్టమే ఉంది. మీ ఓట్లు మీకు పడతాయి కదా. అయినా సరే ఇవాళ మాచర్ల నియోజకవర్గంలో, పొంగనూరు నియోజకవర్గంలో, ఇట్లా చాలా నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్ ఏజెంట్లు కూడా కూర్చొనివ్వకుండా వాళ్ళని దౌర్జన్యంగా బూతుల నుంచి బయటికి లాక్కొచ్చి దాడులు చేసి దౌర్జన్యాలకు పాల్పడి ఈవీఎంలు డ్యామేజ్ చేసి ఇటువంటి చర్యలకు పాల్పడ్డారు అని అంటే
దట్ ఇట్ ఖచ్చితంగా అది మీరు వాళ్ళ ఇన్సెక్యూరిటీ తెలియజేస్తూ ఉంది. రైట్. నిజంగానే ప్రజల మద్దతు వాళ్ళకు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన సంక్షేమ పాలన అందించున్నారు, ప్రజలు 175 స్థానాలను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు అనుకున్నప్పుడు ఎంతమంది ఏజెంట్లు కూర్చుంటే మాత్రం వాళ్ళకి వచ్చే ఇబ్బంది ఉంది. రైట్. థ్యాంక్ యూ సార్.